హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ ఉప్మా అయితే తయారు చేసి చూపించబోతున్నాను. హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ నేను మీకు కూడా చూపించాలని అయితే అనుకుంటున్నాను. మేమైతే ఇది వారానికి 2-3 సార్లు అయితే తింటాము. ఈ హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసుకుంటారో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నేను 1/2 kg అయితే మల్టీగ్రెయిన్ ప్యాకెట్ తెచ్చుకొని ఒక బౌల్ అయితే వేసానండి. అది 1 కప్పు అయితే వచ్చింది నాకు. కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా, ఒక 2 ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా ఆవాలు, అందులో శనగపప్పు, ఒక 2 టమోటాలండి. ఇవి కావాలి. సేమ్ ఉప్మా లాగానే నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేస్తాను. ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ వచ్చేసి మనకి రాగి, ఫ్లేక్స్ సీడ్స్, బార్లీ అన్నీ కలిసి మిక్స్ చేసి మనకే మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఎంత ఫైబర్ ఉన్నా, కాల్షియము, ప్రోటీన్స్ ఉన్న ఈ మల్టీగ్రెయిన్ ఉప్మాని అయితే మనం కూడా మన డైట్లో చేసుకుందాము. ఈ హై ప్రోటీన్ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో గీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఆయిలే వేసాను. మా పిల్లలకి కొద్దిగా దగ్గు జలుబు ఉంటే వేయలేదు, నెయ్యి వేస్తే ఇంకా ఎక్కువైతుందనేసి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తగినంత సాల్టు, కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కలర్ అనేది చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు 2 టమోటాలను కట్ చేసి ఈ విధంగా అయితే వేయాలి. మనకి బాగానే సాఫ్ట్ అయిపోతుంది. అక్కడెక్కడగా టమోటా పీసులు తగిలినా కూడా తినటానికే బాగుంటుందిలేండి. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత టమోటాలు, 1 కప్పు మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే వచ్చింది కదా, 3 కప్స్ అయితే కంపల్సరీగా వేయాలి. అప్పుడే మనకి ఉప్మా అనేది ఉడుకుతుంది. లేదంటే అవి ఉడకవండి, అవి మొత్తం సీడ్స్ ఉంటాయి. ఓట్స్, రాగి పౌడర్ అనేది కొద్దిగా తొందరగానే ఉడికిపోతుంది, కానీ ఈ బార్లీ, ఫ్లేక్స్ సీడ్స్ మాత్రం అవి ఉడకవు. అవి కూడా ఉడకాలంటే 3 కప్స్ వాటర్ అనేది కంపల్సరీగా వేయాలి. ఈ విధంగా 3 కప్స్ వాటర్ వేసుకున్నాక తగినంత సాల్ట్ అయితే వేసుకొని మరుగుతున్న ఏసిడ్లో అయితే ఈ విధంగా అయితే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేనైతే ఒకదాని చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేసుకొని అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. హై ఫ్లేమ్లో అయితే పెట్టాను మంటని. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి నీళ్ళు అనేది తగ్గాయి కదా, ఇప్పుడు మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటుండండి. 5 మినిట్స్ కదా అని చెప్పేసి వదిలేద్దండి. ఇందులో రాగి పౌడరు, ఓట్స్ ఉంటుంది కాబట్టి తొందరగా అడుగంటేస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో అలా కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఇంకో 2-3 నిమిషాల తర్వాత అయితే కొద్దిగా గట్టిపడింది. ఈ విధంగా జిగురుగా అనేది ఉంటుందండి. ఉప్మా లాగా అయితే పొడిగా ఉండదు. పొడిగా చేసుకుంటే అవన్నీ గింజలు అసలు తింటే అరుగుతుందా, అవి అరగవు. అందుకనే ఈ విధంగా అయితే 3 కప్స్ వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్గా అయితే మనము ఉడికించుకోవాలి. ఇంకో 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత గరిటెతో బాగా ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఈజీగా చేసుకోవచ్చండి హెల్దీ ఉప్మా అండి. మేమైతే వేడిగా అలానే పెట్టుకొని తినేస్తాము. మా ఫ్యామిలీకి 1/2 kg వేసుకున్నాం, సరిపోతుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతైతే అవసరమో క్వాంటిటీ ఇదే విధంగా ప్రాసెస్ పెంచుకుంటూ వెళ్ళండి. కారము, ఉప్పు, టమోటా అనేది ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. నేను ఫస్ట్లో తినేది లేదు, కానీ చిన్నగా అయితే మేము చాలా రోజుల నుండి అలవాటు చేసుకున్నాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తినేస్తారు. ఇది వేడిగా తింటే బాగుంటుందంటే చల్లగా పోతే బాగుండదు. ఇంత ప్రోటీను, ఫైబర్ ఉన్న ఈ ఉప్మాని కొద్దిగా తీసుకున్నా కూడా ఫుల్ ఎనర్జీ వస్తుందండి. ఆ రోజంతా అయితే బాగా యాక్టివ్గా పనిచేసుకుంటాము. ఇది చట్నీతో అయినా తినొచ్చు, లేదా అలానే తినేయచ్చు. నేను ఆ రోజు నైట్ చేశాను కాబట్టి మార్నింగ్ చేసిన చట్నీ ఉంటే అక్కడ పక్కన పెట్టాను వేసుకొని తిందామనేసి. కానీ చట్నీ వేసిన తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, అంతలా డామినేట్ చేస్తుంది ఈ మల్టీగ్రెయిన్ ఉప్మా అయితే. అదే పనిగా చట్నీ చేసుకొని తినాలా అనేం లేదు.
మేమైతే ఉన్నింది కాబట్టి వేసుకొని తింటున్నాము, లేదు కాబట్టి అలానే తినేస్తాము. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే, మీకు తినాలనిపిస్తే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉండండి. కనీసం అప్పుడప్పుడు ట్రై చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.